అగరబత్తి ప్యాకెట్ తీయంగానే వెంకటేశ్వర సుప్రభాతం మనకి అది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంటూ ప్రతి ఒక్కరి ఇంటిని సుగంధభరితం చేసిన అంబికా దర్బార్ బత్తి ఇప్పుడు మరో సుగుణాన్ని యాడ్ చేసుకుని వస్తోంది. అంబికా సంస్థ వినూత్న ప్రాడక్ట్ ను లాంచ్ చేసింది. అగరబత్తి బాక్స్ ఓపెన్ చేయగానే సుప్రభాతం వినిపిస్తుంది. అగరబత్తుల పెట్టె తెరవగానే సుగంధంతో పాటు డివైన్ ఎనర్జీని పొందవచ్చునని అంబికా కృష్ణ తెలిపారు. రాగస్వర సుప్రభాతం పేరుతో తీసుకొచ్చిన ఈ నూతన దర్బార్ బత్తి బాక్సులను శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ఆవిష్కరించారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఇందుకు వేదికైంది. రామానుజ స్వామి వారి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ముచ్చింతల్లో 108 దివ్య దేశాలు ఒకే దగ్గర ప్రతిష్ఠింపబడి సంవత్సరాలుగా ప్రజలకి ఆశీస్సులు అందజేస్తున్నటువంటి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఈ రామానుజ స్వామి ఈ యొక్క క్షేత్రం. ఇటువంటి ఈ క్షేత్రంలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా మా అంబికా సంస్థల నుంచి వచ్చిన కొత్త ఉత్పత్తి సుప్రభాతం అనే అగరబత్తిని రిలీజ్ చేశాం. తన కుమారుడు అంబికా సంస్థల కార్యనిర్వహణ డైరెక్టర్ అంబికా రామచంద్రరావు ఈ అగరబత్తుల బాక్స్ ను తయారు చేయించారని అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ తెలిపారు. ఇంతవరకు జనరల్ గా ఎలాగుంటుందంటే భగవంతుడికి అగరబత్తి వెలిగించినప్పుడు ముక్కుతో ఆ వాసన మనం స్వీకరిస్తాం, భగవంతుడు కూడా స్వీకరిస్తాడు. కానీ ఈ రోజున ఈ అగరబత్తి ప్యాకెట్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అగరబత్తి ప్యాకెట్ తీయంగానే వెంకటేశ్వర సుప్రభాతం మనకి వినిపిస్తుంది. అది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం. అటు ముక్కు ద్వారా ఆ యొక్క సువాసన అనుభవిస్తూ చెవుల ద్వారా స్వామి యొక్క నామస్మరణ వింటూ ఒకేసారి పూజ చేసిన సౌభాగ్యానికి ఒక అలవాటుని చేసుకుందాం అనే ఉద్దేశంతో మా అబ్బాయి అంబికా రామచంద్రరావు దీని యొక్క సృష్టికర్త ఈ యొక్క ప్రోడక్ట్ ని తీశాడు. కాబట్టి ఇది చూడండి, ఇలాగ తెరవంగానే వెంకటేశ్వర సుప్రభాతం ఇలాగ వస్తుంది. ఈ బాక్స్ ను తెరిచిన వెంటనే సుప్రభాత శ్లోకాల స్వరం దానంతట అదే వినిపిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక మ్యూజికల్ మెకానిజం ఉందని రామచంద్రరావు తెలిపారు. బాక్స్ తెరిచిన ప్రతిసారి 5 నిమిషాల పాటు సుప్రభాతాన్ని వినిపిస్తుందని చెప్పారు. అగరబత్తులు పూర్తయిన తర్వాత కూడా ఈ బాక్స్ ను పూజా గదిలో ఒక మ్యూజిక్ ప్లేయర్ గా భద్రపరచుకోవచ్చని తెలిపారు. సో ఈ ప్రోడక్ట్ లో ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా 120 సంవత్సరాల నుంచి అగరబత్తి అన్నది మార్కెట్లో ఈ రోజు వరకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది కన్జ్యూమర్కి లేదు. అగరబత్తి ప్యాకెట్లో రకరకాలుగా ప్యాకింగ్ డిజైన్స్ అలా రకరకాలుగా వస్తున్నాయి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది 120 సంవత్సరాలు మా సంస్థ ద్వారానే మేము ఇలాగా ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఇది ప్రస్తుతానికి ఇప్పుడు శనివారానికి సుప్రభాతం తయారు చేసాం. సో ఓపెన్ చేయగానే సుప్రభాతం వస్తుంది. అలాగే రానున్న రోజుల్లో వరమహాలక్ష్మి అని చెప్పేసి శుక్రవారానికి అమ్మవారికి, అలాగే గురువారానికి సాయి శరణం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. అలాగే ఆదివారం అలాగే సూర్య భగవానుడికి, సోమవారం శివుడికి, అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి ఇలా ప్రతి ప్యాకెట్లో వస్తాయండి. దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా ఒక డివైన్ ఎనర్జీ అనేది కంటిన్యూగా ఉంటుంది. సామాజికంగా మనం మొబైల్స్ ఎక్కడ కూడా ఎవరు కూడా చాలా మంది దేవుడి గదులకు తీసుకెళ్ళరు. అలాంటి వాళ్ళకి చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది. ఇది దేవుడికి సమర్పించే ధూపం ఘాటుగా ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉండకూడదని, ముక్కుకు పరిమళం, కంటికి ఇంపుగా ఉండాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. అంబికా సంస్థ 125 ఏళ్ల నుంచి అలాంటి పరిమళ ధూపాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతోందన్నారు. ఎక్కడైనా సరే మన ఆఫీస్లో పనిచేస్తున్నా లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నా ఈ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఓంకారం కనపడటం వల్ల ఒక డివైన్ ఎనర్జీ అన్నది ఆ రోజున వాళ్ళకి గట్టిగా వస్తుందండి. తద్వారా ఇంచుమించుగా ఆ డివైన్ ఎనర్జీ పొద్దున్నే లేచి అలాగా ఓంకారం చూడటం వల్ల ఆ డివైన్ ఎనర్జీతో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు చేయడానికి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట. పవర్ ఆ డివైన్ ఎనర్జీ వల్ల మంచి పవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నది మరింత బలోపేతం అవ్వడానికి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా ప్యాకెట్లు ఎక్కడ అయితే వినియోగదారులు ఉపయోగిస్తున్నారో అలాగే అక్కడ వస్తుండటం వల్ల ఈ సుప్రభాతం అలాగే మన సనాతన ధర్మం ఇంకా పెనిట్రేట్ అవుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 108 దివ్య దేశాల సమక్షంలో ఈ అంబికా దర్బార్ బత్తి వారి కొత్త ప్రాడక్ట్ రాగస్వర సుప్రభాతం ఆవిష్కరించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తున్నా అని అంబికా కృష్ణ అన్నారు. ఈ సుప్రభాతం అనే అగరబత్తిని ఈ కొత్తగా చేస్తున్నటువంటి ఇనివేషన్ కి మా స్వామీజీ చిన్నజీయర్ స్వామి గారు
ఆశీస్సులతోటి ఆయన యొక్క అమృత హస్తాలతోటి ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఈ రోజున రిలీజ్ చేసే భాగ్యం దక్కడం పరమేశ్వరుడి యొక్క అదృష్టం, ఆ విష్ణుమూర్తి యొక్క అదృష్టం, ఆ విష్ణుమూర్తి ఆ వైకుంఠ స్వామి ఆ వైకుంఠనాథుడు ఈ రోజున మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ఈ బతి వెలిగించిన వాళ్ళందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. త్వరలోనే వారంలోని 7 రోజులకు గాను 7 దేవతలకు సంబంధించిన స్వరాలతో విభిన్న సువాసనలతో కూడిన ప్యాక్లను కూడా విడుదల చేయనున్నామని రామచంద్రారావు తెలిపారు. ఈ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని అన్ని పూజా స్టోర్లతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అలాగే త్వరలోనే ఇది మొట్టమొదటి చేస్తున్నామండి. ఆ తర్వాత త్వరలోనే అన్ని ఒక సోమవారం నాడేమో శివుడికి, మంగళవారం ఏమో ఆంజనేయ స్వామికి, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా శ్లోకాలను తీసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాము. ఈ సుప్రభాతం అనే ఈ అగరబత్తిని ఈ కొత్తగా చేస్తున్నటువంటి ఇనివేషన్కి మా స్వామీజీ చిరంజీవి స్వామి గారు ఆశీస్సులతోటి ఆయన యొక్క అమృత హస్తాలతోటి ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఈ రోజున రిలీజ్ చేసే భాగ్యం దక్కడం పరమేశ్వరుడి యొక్క అదృష్టం, ఆ విష్ణుమూర్తి యొక్క అదృష్టం, ఆ విష్ణుమూర్తి ఆ వైకుంఠ స్వామి ఆ వైకుంఠనాథుడు ఈ రోజున మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ఈ బతి వెలిగించిన వాళ్ళందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.